బలిచక్రవర్తిని సంహరించి ఇంద్రుడికి స్వర్గం ఇప్పించాడు. ఇది మనం చదువుకునేది. కానీ ఎక్కడా కూడా బలిచక్రవర్తిని చంపినట్టు లేదండి, చంపలేదు. పైగా ఆయన విష్ణు భక్తుడు బలిచక్రవర్తి. విష్ణు భక్తుడైనటువంటి వాడు తప్పు చేస్తే ఎవరికి వస్తుంది ఆ దోషం? విష్ణువుకే వస్తుంది. ఇప్పుడు సత్యసాయి భక్తులు ఏదైనా తప్పు చేస్తే బాబా భక్తులందరూ ఇంతేనండి అంటే ఎవరికి చెడ్డ పేరు? కనుక ఆయన భక్తులమని చెప్పుకోవాలంటే ముందు మనం ప్రవర్తన చక్కగా ఉండాలి, లేకపోతే చెప్పుకోవడం మానేయాలి. అంతేనా? అంతే కదమ్మా. కనుక గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ చెడ్డ పేరు వస్తుందండి ఎవరన్నా తప్పు చేస్తే. అందుకని తన భక్తుడు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ఇంద్రుడు స్వర్గానికి అధిపతి, బలి పాతాళానికి అధిపతి. పాతాళంలో తన రాజ్యం తాను చేసుకోకుండా ఇంద్రుడి రాజ్యం తీసుకోవడం ఏంటి? పాతాళమేం చెడుగా ఏముండదు, వీళ్ళంతా కశ్యపుడి యొక్క సంతానమే కదా. వాళ్ళంతానేమో అదితి సంతానం ఆదిత్యులు దేవతలు, దితి సంతానం దైత్యులు. ఇద్దరు పిల్లలకి సరిపోయేటట్టుగా వాళ్ళకో రాజ్యం వీళ్ళకో రాజ్యం ఇచ్చారు. వీళ్ళ రాజ్యం కూడా దానికన్నా తక్కువేం లేదు భోగాలకి. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు పాతాళానికి వెళ్ళారు, నాగలోకానికి వెళ్ళారు, ఎన్ని భోగాలు ఉంటాయో అన్నీ ఉంటాయి. అయినా సరే పక్క వాళ్ళ దాని మీద మోజుంది, అది రాక్షస ప్రవృత్తి. మనలో కూడా ఉందండి. మన ఇంట్లో జామకాయ కన్నా పక్కింటి జామకాయ రుచిగా ఉండదు, ఉంటుంది కదా. చిన్నతనంలో మన ఇంట్లో కాయ కొయ్యం, పక్కింటి వాళ్ళ జామ పింద అయినా అది ఒక్కొస్తాం. దట్స్ బట్ నేచర్. అయితే మంది చాలా తక్కువ స్థాయి, అదేదో చిన్న చిన్న పనుల్లో అయిపోతుంది. కావాలంటే మన కాయలు ఇంకోళ్ళకి దానం కూడా ఇస్తాం, ఇంకోళ్ళకి. కానీ ఇది మాత్రం కొయ్యకుండా ఉండలేం. అది పువ్వులు కూడా చూడండి, మన ఇంట్లో పూలు అలాగే ఉంటాయి అందంగా, పక్కింటి వాళ్ళ పూలు కోసేస్తాం, గోడ మించి మన ఇంటి వైపు వస్తాయి. ఇదే మనలో కూడా ఉన్న అతి చిన్న స్థాయిలో ఉన్న రాక్షస ప్రవృత్తి. దీన్ని జయించగలమా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. అది జయించాలి అన్న ఊహ లేదు ఇన్నాళ్ళు. ఇది చాలా సింపుల్. ఒక్కసారి అనుకుంటే, సంకల్పం చేసుకుంటే దీన్ని దాటడం పెద్ద విషయం ఏం కాదు, చాలా తేలిగ్గా అందరూ చేయగలిగింది. కానీ ఇది చెయ్యొచ్చు అన్న ఆలోచన మనకి లేదు కదా. చెయ్యాలి అన్నది ఇతరుల వస్తువు మీద బాగుంది బాగుండలేదన్నది కాదు, తనది కాని వస్తువుని ఆశించారు అంటే అది రాక్షస ప్రవృత్తి. ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకు అటువంటిది ఉండదండి. కణ్వాశ్రమంలో ప్రవేశించినటువంటి దుష్యంతుడు శకుంతలను చూసి, నా మనసు ఈవిడి మీదకి ఆకర్షించబడుతోంది, ఈవిడ మునికన్య కాదేమో అనుకుంటాడు. ఎందుకంటే మునికన్య అయి ఉన్నట్టయితే ధర్మ మార్గంలో ఉండే నా మనస్సు ఆవిడ పట్ల ఆకర్షణకు గురి కాదు. అంటే తన మనస్సే తనకి ప్రమాణం. మనకు కూడా చూడండి, చాలా వస్తువుల మీద మనకి మోజు ఉండదు. ఇక్కడ మాంసాహారం కనపడితే అది తినాలని అనిపిస్తుందా మనకి? పొరపాటును కూడా అనిపించదు. కానీ వేరే రకం వాటి మీద కడుతుంది. పనికిరావు అని వైద్యులు చెప్పిన అయినా సరే వాటి మీద కడుతుంది. అక్కడికి కూడా వెళ్ళగలిగినటువంటి స్థాయి రావడం కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అంటే వద్దు అని మనస్సులో ఆల్రెడీ ఫిక్స్డ్ ఉండాలి. ఇది నాకు కాదు, ఇది పనికిరాదు, ఇది ధర్మం, ఇది అధర్మం, అధర్మం వైపుకు నా మనసు వెళ్ళకూడదు, ధర్మం వైపుకు వెళ్ళాలి అనే నిశ్చయం ఉంటే ముందు ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో కూడా తెలియాలి. తెలియక అధర్మాన్ని ధర్మం అనుకునేటటువంటి ప్రమాదం కూడా ఉంది కొన్ని సందర్భాల్లో. పక్కింటి వాళ్ళదైతే ఏమైందండి, రోడ్డు మీద అయితే ఏమి, దేవుడికే కదా పెట్టాను అని చెప్తారు. వాకింగ్కు వెడుతూ పూలు తెచ్చుకునేవాళ్ళు. చారుడు నీళ్లు చెట్టుకు పోయకుండా నీకు పువ్వు కోసే అధికారం ఎక్కడుంది? అక్కడుంటే 100 మంది చూసి ఆనందిస్తారు. నీ ఇంట్లో నీ దేవుడి దగ్గర పెడితే నువ్వు దేవుడిని చూస్తావో లేదో కూడా తెలియదు, పెట్టి వదలకు వచ్చేస్తావు. ఎందుకంటే దేవుడి దగ్గర ఎదురుగా ఉండడం మనకు కష్టం కదా. మన మనోభావాలు ఏం తెలుసుకుంటే బాగుండదు, అందుకని పక్కకు వచ్చేస్తూ ఉంటాం. తనది కాని దాని మీద ఆశపడడం అనే లక్షణం ఉండడం వల్ల వాడు రాక్షసుడు అయ్యారు. అక్కడి నుంచి తనది కాని ఇంద్రాసనం కావాలి. మధ్యలో ఉన్నది భూమి. ముందర భూమిని గెలిచి ఆ తర్వాత పైన ఉన్న స్వర్గాన్ని గెలిచాడండి. ఇట్స్ ఓకే. ఉన్న వాళ్ళందరినీ తరిమేయడం దేనికి? తరిమేశాడు. దేవతలు వాళ్ళెవ్వరూ ఉండకుండా. ఇది చేసినప్పుడు అతన్ని సరైన దారిలో పెట్టడం అన్నది, తన భక్తుడైన వాడు తప్పు చేస్తే సరిదిద్దడం అన్నది దైవం యొక్క కర్తవ్యం. అందువల్ల వచ్చి సరిచేశాడు. వాడి రాజ్యం వాడికిచ్చేయి, నీ రాజ్యం నువ్వు తీసుకో, అంతే. నేను నిన్ను అడిగింది నీది అడగల. ఇంద్రుడి రాజ్యం నీ దగ్గర ఉండడం బాగుండలేదు, ఇంద్రుడి రాజ్యం ఇచ్చేయి, నీ రాజ్యానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. అంచేత వామనుడు చేసింది సరైనదా తప్ప ఆలోచించండి. చంపలేదే. ఎందుకు వచ్చిందో ఈ అభిప్రాయం లోకంలో ఉంది. అడుక్కి పంపించేశాడంటే చంపేశాడని చెప్తూ ఉంటారు. నరకానికి పంపించాడంటారు. నరకానికి పంపలా. నీ లోకం పాతాళం, వెళ్ళకడి పరిపాలన చేసుకో. అయినా సరే నువ్వు నశిస్తావని తెలిసి, నీకు ఇబ్బందని తెలిసి అన్న మాట మీద నిలబడ్డావు. సంపాదించినటువంటి భూమినంతా త్యాగం చేసావు. 3 అడుగులు నేను అడిగితే ఇచ్చావు. 3 అడుగులతో నశిస్తానని తెలిసి కూడా
అందువల్ల సంవత్సరంలో 3 రోజులు భూలోకాన్ని పరిపాలించుకో, స్వర్గానికి వెళ్ళకు. అంటే స్వర్గానికి వెళ్ళకని చెప్పలా, అర్థం భూలోకాన్నే పరిపాలించుకొని. మనమేమో భోగి, సంక్రాంతి, కనుము ఈ 3 రోజులు బలిచక్రవర్తి పరిపాలిస్తాడని మనం దానాలు చేయడం చేస్తాం. తప్పనిసరిగా సంక్రాంతి నాడు గుమ్మడి పండు ఎందుకు దానం చేస్తామంటే, గుమ్మడి పండు భూమిలాగా ఉంటుంది గనక కూష్మాండ దానం చేస్తే భూమండలం దానం చేసినట్టు. ఆయన చేసింది అదే కదా బలిచక్రవర్తి. తను చేసిన పని చేస్తే ఎవరికైనా సంతోషం. నాలాగా ఉంటే నాకు ఇష్టం. ఎవరికైనా అంతే కదండి. తాతలు, నాయనమ్మలు మనమల్ని ముచ్చటపడేది ఎందుకంటే వాళ్ళల్లా ఉంటాయని, వాళ్ళ పోలికలు చూసుకుని ముచ్చటపడతారు. అలాగే అంటూ ఉంటారు ప్రతిదానికి. అవి చూడగానే ముచ్చట ఉంటుంది. ఎవరికైనా ఉంటుందండి అంతరాంతరాల్లో, పైకి చెప్పం. కానీ నిజమైనటువంటి పొగడ్త ఏమిటంటే వాళ్ళల్లా ఉండడం. ఇమిటేషన్ ఈజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ కదా. కనుక బలిచక్రవర్తి పరిపాలిస్తాడు కనుక ఆ 3 రోజులు మనం దానాలు చేస్తే మన పరిపాలకుడైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి బలిచక్రవర్తి మన్ని చాలా ముచ్చటగా చూస్తాడు. అందుకని ఆ రోజు దానం చేయమని చెప్తారు. ఎవరికి దానం చేసినట్టు అవుతుంది? అది విష్ణువుకి దానం చేసినట్టు అవుతుంది. విష్ణు సంక్రాంతి నాడు గుమ్మడి పండు ఎవరికైనా ఇస్తే విష్ణవే తుభ్యం నమమ అని ఇస్తాం కదా. ఏది ఇచ్చినా విష్ణువుకి ఇస్తున్నాము, ఇంకనించిన అది కాదని. కనుక సాక్షాత్తు విష్ణువుకే ఇచ్చినటువంటి ఫలితం వస్తుందని ఒక భావన. అందుకనే ఆ 3 రోజులు భూలోకాన్ని పరిపాలించడానికి పంపిస్తాడు అని. కేరళలో మాత్రం వాళ్ళు ఓణం పండగ సమయంలో బలిచక్రవర్తి పరిపాలిస్తాడని వాళ్ళు అనుకుంటారు. కనుక ఎవరైనా సరే భూమిని పరిపాలించాడని చెప్పారు. కనుక ఇక్కడ గుర్తుంచుకోండి, పిల్లలు ఎవరైనా ఎప్పుడన్నా మన అడిగితే వామనుడు చేసింది సరైన పనే తప్ప మరొకటి కాదు. ఎందుకు చేశాడు అంటే, ఇంకోళ్ళ వస్తువు నువ్వు లాక్కుంటే నీ దగ్గరించి తీసి ఎవరిదో ఆ వస్తువు వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు కదా, ఇవ్వాలి. అది ఇవ్వడానికి మరి యుద్ధము మొదలైనవి చేయకుండా భక్తుడు కదా కొంచెం మాటల్లో పెట్టి ఈ రకంగా మభ్యపెట్టి తీసుకున్నాడు తప్ప, శత్రువు అయితే కొట్టి తీసుకునేవాడు. ఇతన్ని కొట్టకుండా తీసుకుని నీ రాజ్యానికి నువ్వు వెళ్ళమని చెప్పాడు. ఈ మభ్య పెట్టడానికి ఆయన చేసిన పని ఏమిటంటే త్రివిక్రమత్వం. ఈ త్రివిక్రమత్వం గురించి కూడా అందరికీ చాలా సందేహం. ఏమిటండి, ఒక పాదం భూమి మీద పెట్టాడు, భూమి అంతా ఆక్యుపై అయిపోయింది. బలిచక్రవర్తి ఎక్కడున్నాడు, వామనుడు ఎక్కడున్నాడు? భూమి మీదంతా ఈయన కాలే ఉంటే భూమి ఉందండి, భూమండలం నిండా ఒక పాదం పెట్టాడు. బలిచక్రవర్తి ఎక్కడ ఉండాలి, అసలు వామనుడు ఎక్కడ ఉండాలి ఒక పాదం పెట్టినవాడు? ఓ పిల్లడు అడిగాడు నన్ను. ఓ పిల్లడంటే స్టూడెంట్ కాదు, స్టూడెంట్ లెవెల్కి అడిగే స్థాయి ఉండదండి. ఒక 5-6 ఏళ్ల కుర్రాడు అడిగాడు. ఆయన పెట్టింది భూమండలం మీద అంటే ఒక పాదము అంటే అక్కడ అర్థం ఏమిటి, 4వ వంతు అని అర్థం. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని చెప్పేటటువంటి అమృతమయమైనటువంటి దివి ఏదైతే ఉందో అది. ఈయన పాదం ఆల్రెడీ విష్ణువు యొక్క పాదం భూమండలం అంతా అయినప్పుడు ఇదంతా నాదే కదయ్యా. అమృతమయమైనటువంటి దివి ఆకాశం అంతా కూడా పైలోకాలంతా 2వ పాదం పెట్టుకున్నాను, 3వది ఎక్కడ పెట్టినాను అడిగాడు. తర్వాత ఈయన విజృంభించింది కూడా మనకి బొమ్మలు ఇంతకన్నా వేయడానికి అవకాశం లేక అట్లా వేస్తారు. కానీ ఎవరైనా సమర్థుడై ఉండి మంచి చిత్రకారుడు ఉంటే ఒక బొమ్మ వేయచ్చండి. మరి విశ్వరూపం చూపించాడు కృష్ణుడు అంటారు. విశ్వరూపం చూపిస్తే మొత్తం అంతా ఇన్ని తలలు ఇన్ని చేతులు ఉంటే మరి ఈయన ఎక్కడున్నాడు? విశ్వమంతా విష్ణువే అయినప్పుడు అర్జునుడును కృష్ణుడు ఎక్కడున్నారు? యుద్ధభూమి కూడా విష్ణువే కదా, ఎక్కడున్నారు మరి? అప్పుడు తెలివిగల మంచి చిత్రకారుడు, ఊహ బాగా సృజనాత్మకత కలిగిన చిత్రకారుడు వేసినట్టయితే ఈ విశ్వమంతా విష్ణువుగా వేసి అందులో ఒక భాగంలో కృష్ణుడు అర్జునుడు ఉన్నట్టు వెయ్యగలిగితే విశ్వరూపం ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా అంతే. వ్యాపనశీలత ఎట్లా ఉంది అంటే త్రివిక్రమత్వం అన్నారు. అంటే 3 డైమెన్షనల్ ఎక్స్పాన్షన్ అని అర్థం త్రివిక్రమత్వం అంటే. ఏదైనా ఒక వైపు పెరిగిందనుకోండి, ఇలా ఒక బిందువు ఉంది, అది సాగితే పొడుగ్గా అవుతుంది, లీనియర్ ఎక్స్పాన్షన్ అవుతుంది. కాకుండా ఇలా స్క్వేర్గా వెళ్ళినట్టయితే ఒక చదరంగా తయారవుతుంది, కానీ దానికి ఎత్తు లేదు. ఎత్తు కూడా ఉన్నట్టయితే 3 డైమెన్షనల్. ఎట్లా? ఇది పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పడానికి అంటే మనం ఇప్పుడు నేర్చుకోవడం ఎందుకు అంటే వెంటనే ఉద్ధరించబడతామని కదా, కనీసం నెక్స్ట్ జనరేషన్ కొన్ని చెప్పగలుగుతామని. మన పిల్లలు ఆడుకుంటారు చూడండి, అవేవో చిన్న చిన్న ఆవగింజల్లాగా ఉంటాయి. వాటిని తీసుకొచ్చి నీళ్ళల్లో వేస్తారు, అది ఇంత బాల్ లాగా తయారవుతుంది. ఇప్పుడు చూసారా దాన్ని? లేదా పోనీ ఇంకోటి చూద్దాం, సబ్జా గింజ నీళ్ళల్లో వేస్తాం, వేసినప్పుడు ఇంతే ఉంటుంది, తర్వాత ఒక ఇంత గుండ్రగా బంతిలాగా చిన్న బంతిలాగా తయారవుతుంది. అలాగే ఒక్కటి బిందువుగా ఉన్నది ఇలా సర్కిల్ లాగా కాక గ్లోబ్ లాగా రావడాన్ని త్రివిక్రమత్వం అంటారు. త్రివిక్రమత్వం అంటే ఈయన ఇలా పెరిగిపోయాడు అంటే అంత పైకి వెళ్ళిపోయిన తర్వాత
లీనియర్ ఎక్స్పాన్షనే కానీ అన్ని వైపులా కాదు కదా. విశ్వమంతా ఎక్కడ వ్యాపించాడండి? ఇలా పొడుగ్గా పెడితే పక్కనంతా ఖాళీ ఉంది, పక్కనంతా ఖాళీ ఉంది కదా. అంటే మొత్తం విశ్వం అంతా తనే అయిపోయాడు. విశ్వం విష్ణురు షట్కారో అని విష్ణు సహస్రనామంలో చెప్పినాడు. విశ్వం అంతా వ్యాపించాడు, ఈ అర్థం చెప్పుకోవాలి. పిల్లలకి కొంచెం జాగ్రత్తగా మనం ఎలా ఎక్స్పాండ్ అయ్యాడు అంటే, మీరు అవి తెచ్చి గింజలు వేస్తే ఏ రకంగా బాల్ లాగా వచ్చిందో ఒక్క చోట ఉన్నవాడు అన్ని వైపులకి అన్ని డైమెన్షన్స్లోనూ. ఈ విశ్వ శబ్దానికే ఎలాగంటే ఒక కేంద్రానికి 360 భాగాలు అంటే డిగ్రీలు ఉంటాయి. మీరు ఇంగ్లీష్లో చెప్తే అర్థం అవుతుంది కదా. 360 డిగ్రీలు ఉంటాయి అనుకుంటాం కదా. 360 డిగ్రీలు, 360 ప్లేన్స్, తలాలు. ఇన్ని తలాల్లోనూ ఒక్కొక్క దానికి మళ్ళీ 360 డిగ్రీలు ఉంటాయి. ఇన్ని డిగ్రీల్లో ఒక కేంద్రం నుంచి అన్ని వైపులకి ఇలా వెలుగురేఖలు వస్తే ఏది ఉంటుందో అలా ఉంటుందన్నమాట. విష్ణువు దగ్గర వజ్రాయుధం అలా ఉంటుంది. ఆ రూపంగా ఉండేటటువంటిది విశ్వరూపం. ఒక్క కేంద్రం నుంచి అన్ని వైపులకి, కింద పైన అటు ఇటు అని లేదు, ఎన్ని డైరెక్షన్స్లో వెళ్ళడానికి వీలుంటుందో అన్ని డైరెక్షన్స్లో. ఇంకా బాగా అర్థం కావాలంటే, మనం బ్యాడ్మింటన్ బాల్ తెచ్చినట్టయితే కేంద్రం దగ్గర దానికి కట్టేసి ఉంటుంది, అన్ని వైపులకి సమానంగా ఊలటు ఇటు వ్యాప్తి చెంది ఉంటుంది. ఆ కేంద్ర స్థానంలో ఉన్నటువంటిది భగవంతుడు అనుకున్నట్టయితే విశ్వంలాగా ఆయన ఇలా ఈ భూగోళంలాగా అన్ని కేంద్రాల్లో అన్ని కోణాలుగా అంతగా విస్తరించడం జరుగుతుంది. ఇది త్రివిక్రమత్వం అంటే. 3 డైమెన్షనల్, 3 డైమెన్షన్స్లో విస్తరించింది. ఇప్పుడు ఆయన అడిగారు అట్లా ప్రశ్నలు పిల్లలు అడిగినప్పుడు చెప్పడం కోసం చెప్పడం. ఈ వివరాలన్నీ మీకు రామాయణంలో లేవు. మామూలుగా ఈయన వెళ్ళి అక్కడ కోరిక సిద్ధించింది గనక వామనుడి పాదస్పర్శతో పునీతమైంది. అంతకుముందు విష్ణువు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందాడు. కశ్యప మహర్షి, అదితి తపస్సు చేశారు, సిద్ధి పొందారు. అది నీ ఆశ్రమం. ఇక్కడ నేను చేయడం ప్రారంభించాను. అందుకోసం వచ్చా స్థాణ్వాశ్రమం నుంచి. ఆ దుర్మార్గుల్ని నువ్వు చంపవలసింది ఇదే. ఇది నా ఆశ్రమం అనుకుంటున్నావా? ఇది నీది కూడా అన్నాడు. మామూలుగా అయితే ఏమంటాం, మీ ఇంట్లో భావించుకోండి, మా ఇల్లు మీ ఇల్లు అనే తేడా లేదు అని మామూలుగా లౌకికంగా అన్నట్టు కనిపిస్తుంది. నిజానికి ఇది నీ ఆశ్రమం అంటే అర్థం ఏమిటి? ఇంతకుముందు నువ్వు తపస్సు చేశావు, వామనుడుగా పుట్టావు, నీది కాక నాదా అని చెప్పడం అన్నమాట. అందుకని ఇక్కడ చేశాను అని చమత్కారంగా మాట్లాడతారండి. వాళ్ళు మాట్లాడే మాటలకి ఆలోచించే, ఒక్క మాట మీద రోజుల తరబడి ఆలోచిస్తే అన్ని రకాల భావనలు కలుగుతాయి. అంత గొప్పగా భావ నిర్భరంగా మాట్లాడతారు. ఆ భావం ఎంతగా బాగా అన్ని వైపులకి చిప్పెలుతుందంటే, అటువంటి సిద్ధాశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోదాం అంటే వాళ్ళ ఆశ్రమానికి ప్రవేశించారు. ఆశ్రమానికి ప్రవేశించంగానే ఒక్క క్షణం విశ్రాంతి తీసుకున్నారట రామలక్ష్మణుడు. క్షణకాలం అంటే ఇంత ప్రయాణం చేసి వచ్చే తీసుకుని ఏమంటాడంటే, ఆయన్ని పూజించి ఆయన దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ వీళ్ళకి చేయవలసినటువంటి సేవలు చేశారంటే, అతిథులు వస్తే పూజించటం అన్నది వాళ్ళు గొప్ప తక్కువ అన్న తర్వాత మాట అండి. ఇంటికి వచ్చిన వాడు ఎట్లాంటి వాడైనా మనకి దైవంతో సమానమని పూజించడం మన సంప్రదాయం. ఏషధర్మ సనాతన అని చెప్పేది అదే మనకి. ఆ టైటిల్ కింద వచ్చే అనేక అంశాల్లో ఇదొకటి, అతిథి పూజనం. అయిన తర్వాత రామలక్ష్మణులు ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పారు, మహానుభావ, ఇదే కదా మీరు యజ్ఞం చేసేటటువంటి ప్రదేశం, కనుక ఇవాళ్ళే యజ్ఞదీక్ష వహించండి, ఆలస్యం దేనికి అంటే అనుకున్న పని త్వరగా చేసేయాలి అన్నది. మేమిక్కడ మీ యజ్ఞం, మీ సంకల్పం తప్పనిసరిగా జరుగుతుంది, రాక్షస సంహారం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ సిద్ధాశ్రమానికి ఉన్న పేరు సార్థకం అవుతుంది. ఇంతకుముందు సిద్ధాశ్రమం అన్నారు, మీరు మరి యజ్ఞం చేస్తే 1-2 సార్లు ఎన్నిసార్లు చేశాడో తెలియదు. అప్పుడు వాళ్ళు వచ్చి మీ యజ్ఞాన్ని పూర్తి చేయకుండా అడ్డం పడ్డారు. దీనికి పేరు సార్థకం కావాలంటే, ఏది చేస్తే అది సిద్ధిస్తుంది అనేటటువంటి సార్థకం కావాలి అంటే మీ యజ్ఞం బాగా పూర్తి కావాలి. అలా పూర్తి కావడానికి మీరు ఇప్పుడు మొదలు పెట్టండి, మీ సంకల్పం సిద్ధిస్తుంది అనంటే ఆ మాటలు విని చాలా సంతోషించినటువంటి విశ్వామిత్రుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఆ భావనలన్నింటినీ పక్కన పెట్టి మనస్సుని ఏకాగ్రం చేసి నిశ్చలంగా చేసి యజ్ఞదీక్ష ప్రారంభించుకున్నట్టండి. ఆ యజ్ఞదీక్షను స్వీకరించేశాడు అప్పటికప్పుడే, అంటే సాయంకాలమే స్వీకరించేశాడు. మీకు గమనించినట్టయితే చాలా రకాలైనటువంటి ముందు రోజు సాయంకాలమే దీక్ష ప్రారంభిస్తూ ఉంటారు. ఏదో 1,00,000 ఒత్తులు వ్రతం అని మరోటి కొన్ని చేసేటప్పుడు ఏముంది, ముందు రోజు సాయంకాలమే దీక్ష మొదలు పెడతారు. అహోరాత్ర దీక్షలు ఉన్నవన్నీ అలా ఆయన మొదలు పెట్టేశాడట.
మర్నాడు ఆ యజ్ఞం అర్ఘ్య ప్రదానాలు వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయిగా. ఎక్కడ మర్చిపోతామని ప్రతి చోట వాటిని మెన్షన్ చేస్తాడు వాల్మీకి. ఇవాళ చేయలేదా రాముడు సంధ్యావందనం అని అడుగుతారేమో, అందుకని ఎక్కడ చెప్పాల్సి వచ్చినా రోజు గడిచిందని చెప్పిన ప్రతి చోట ఆ జరిగినటువంటి వాటిని చెప్తారు. అప్పుడు మొదలుపెట్టి ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, ఆయన మళ్ళీ వాళ్ళ ఉదయం యజ్ఞాన్ని కూర్చోగానే వీళ్ళ ఉత్సాహం చూడండి, అలా ఉండాలి. ఏదైనా సరే పని చేయాలంటే ఉత్సాహ ప్రభు మంత్రశక్తులు 3 ఉన్నవాళ్లే ఏదైనా సాధిస్తారట. ఉత్సాహం అంటే పని చేయాలన్న ఉత్సాహం, ఎప్పుడెప్పుడు అనేటటువంటి ఉత్సాహం. తర్వాత పని మీద ప్రభుత్వం, అధికారం, మంత్రం ఆలోచించగలగడం, ఈ 3 ఉన్నవాడు మాత్రమే ఒక పనిని సాధించగలరు. ఒక రాజుకు తప్పనిసరిగా ఉండాల్సినవి ఉత్సాహ ప్రభు మంత్రశక్తులు అంటారు. వీళ్ళకు ఉత్సాహం ఉంది, సరే అధికారము ఉంది, తాటకం సంహరించారు కనుక అధికారం ఉందని తెలుస్తోంది, ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. వచ్చి బ్రహ్మర్షి మీరు ఇక్కడ యజ్ఞం మొదలు పెడుతున్నారు కదా, ఈ మొదలుపెట్టే సమయానికి వాళ్ళు ఏ టైంకి వచ్చి యజ్ఞాన్ని ధ్వంసం చేస్తారో చెప్పండి, మేము ముందుగానే రాకుండా కాపాడతామన్నారు. అంటే వాళ్ళు పొద్దున్నే వస్తారా, మధ్యాహ్నం వస్తారా, సాయంత్రం, ఓ టైం టేబుల్ ఉంటుందిగా వాళ్ళకు కూడా. అంటే అప్పుడు ఎందుకన్నారు అంటే, ఈ 6 రోజులు నోరెత్తి మాట్లాడు ఇంకా విశ్వామిత్రుడు. యజ్ఞదీక్ష ఉన్నప్పుడు మా మౌనంగా ఉంటారు కదా అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మునులు మాట్లాడారు. ఆయన మాట్లాడ్డయ్యా 6 రోజులు మీరే జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి, ఎప్పుడు వస్తారో తెలియదు, చెప్పడానికి కూడా ఆయన ఉండరు అని చెప్పి 6 దినాలు రాత్రింబగళ్ళు యజ్ఞాన్ని కాపాడుతూనే ఉన్నారు రామలక్ష్మణులు. అంటే మళ్ళీ ఇక్కడ 6 రోజులు చేశారు కనుక ఈ రొటీన్ ఏం చెప్పలేదు మనకి ఏం చేశారు అన్నది, అలాగే ఉండిపోయి 5 దినాలు చాలా జాగ్రత్తగా యజ్ఞం జరిగిపోయింది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, ఆఖరి రోజు కదా రేపు, 6వ రోజు, 5 రోజులు బాగా అయింది, ఏమో ఆఖరి నుంచి చెడగొడతారేమో వాళ్ళు, మనం తెలియదు కదా, చాలా జాగ్రత్తగా ఉండి యజ్ఞాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. అంటే తాను జాగ్రత్తగా ఉండడం కాదు, తమ్ముడికి కూడా చెప్తున్నాడు సర్వసన్నద్ధుడుగా ఉండు. అంటే ఏమిటి, చేతిలో విల్లిలా పుచ్చుకుని ఉండాలి, వాళ్ళు వచ్చాక భుజం మించి తీసే ఆలస్యం ఉండకూడదు, ఈ చేతిలో బాణం ఉండాలి, ఈ చేత్తో విల్లిలా ఉండాలి. వాళ్ళు రాగానే ఎందుకు ఎక్కువ పెట్టడం ముందెందుకు చేయకూడదంటే ఏ డైరెక్షన్లో ఉంటారో తెలియదు, డైరెక్షన్ కోసం, అందుకని జాగ్రత్తగా ఉండాలి. యుద్ధం చేయడానికి ఆయన తప్పనిసరిగా వస్తారు కనుక ఈ 5 రోజులు రాలేదంటే 6వ రోజు గ్యారంటీ వస్తారు, తప్పదు. అట్లా ఉన్న సమయంలో వాళ్ళు చక్కగా యజ్ఞం చేస్తున్నారు, మంత్రాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో మారీచుడు సుబాహువు అనేటటువంటి వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి రక్తాన్ని కుండపోతగా మాంసాన్ని అక్కడంతా చల్లా చెదరుగా పడేటట్టుగా చల్లటం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఇంకా ఆకాశంలోంచి వస్తూ ఉంటే వాళ్ళని చూసి రాముడు అన్నాడు, వీళ్ళని మనం చెదరగొట్టేద్దాం. ఎందుకు చెదరగొట్టేద్దాం అన్నాడు, చంపకుండా, వాళ్ళు పోసిన మాంసం కాకుండా వీళ్ళని చంపి ఆ మాంసం కూడా ఈ యజ్ఞవేదికలో ఎందుకు పడాలి, ఆ శవం ఎందుకు పడాలి ఇక్కడ, అందుకని ఏం చేశాడంటే ముందు మారీచుడు వచ్చాడు, ఆ మారీచుడి మీద సీతేషువు అని చెప్పబడే మానవాస్త్రం వేశాడు. ఇందాక నేను చెప్పాను కదా ఒక పేరు గుర్తుంచుకోమని, సీతేషువు. సీతం అంటే చల్లగా ఉండే బాణం, మనువు నుంచి వచ్చింది కనుక దానికి మానవాస్త్రం. ఇది తెలియక ముందే మానవాస్త్రం అంటే మనిషి రూపంలో ఉంటుంది అనుకున్నా. అంటే వాల్మీకి రామాయణం చదవకముందు మానవాస్త్రంతో కొట్టాడంటే ఏదో ఒక్కొక్క దానికి ఒక ఆకారం ఉంటుంది కదా, ఈ అస్త్రం మనిషిలాగా వచ్చి ఎగరగొట్టి తీసుకుపోతుంది అన్న భావన, అంటే చిన్నప్పటి మాట. ఇది మనువుకు సంబంధించింది, మనువుకు సంబంధించిన సంతతి కనుక మనని కూడా మానవులు అంటాం. అటువంటి మనువుకు సంబంధించిన అస్త్రం మానవాస్త్రం. ఈ మానవాస్త్రంతో వేసి కొట్టేటప్పటికీ వాడు ఎన్నో యోజనాల దూరం వెళ్ళి సముద్ర మధ్యంలో పడ్డట మారీచుడు. ఇదే బాణం సుబాహు మారీచుడు కన్నా చిన్నవాడు, వాడికి తగిలితే వాడు కొంత దూరం వెళ్ళి ఆ బాణం గుండెల్లో గుచ్చుకుని చచ్చిపడ్డాడు. మారీచుడేమో ఎక్కడో వెళ్ళి పడ్డాడు, వీడేమో చచ్చి కింద పడ్డాడు. యజ్ఞం బాగా జరిగింది నిర్విఘ్నంగా. వాళ్ళు తెచ్చి పోస్తున్నటువంటి ఆ రక్తము మాంసము యజ్ఞకుండంలో పడలేదు, ఆ తరువాత వీళ్ళ శవాలు కూడా యజ్ఞశాలలో పడల. అందుకు ఆ అస్త్రంతో వేసి కొట్టడం అన్నది, ఈ దుర్మార్గులని ఇప్పుడు నేను వధిస్తాను అని చెప్పి ఆ ముందరేమో చెదరగొడదామనుకున్నాడు,
ఆ చెదరగొట్టడానికి వేసినటువంటి వాటితో ఎందుకు చెదరగొడతానన్నాడంటే పిరికి వాళ్ళని చంపడం నాకు ఇష్టం ఉండదన్నాడు. చెదరగొడితే పారిపోయారా, సరిపోయింది. రాముడికి నియమం ఉందండి. రాముడు వేసినటువంటి అస్త్రం ఎప్పుడూ కూడా పారిపోతున్న వాళ్ళని కొట్టదు, ఎదురు పడితేనే కొడుతుంది. ఎవరన్నా అస్త్రం వేయంగానే వెనక్కి తిరిగితే రాముడు అస్త్రం వెనక్కి తిరిగి వచ్చేస్తుంది, వీపు చూపిస్తే. చేత వెంటబడుతుంది, తరుముతుంది తప్ప చంపదు. అందువల్ల వీళ్ళు పారిపోతారేమో చూద్దాము అని చెదరగొట్టడానికి ఈయన దగ్గర చాలా రకాలైనటువంటి అస్త్రాలు ఉన్నాయి కదా, విద్యలు ఉన్నాయి కదా. అలా వేస్తే వీడెక్కడో పడ్డాడు, వాడేమో ఇంకా లాభం లేదు. అది చూసావా, అది ఆ సీతేషు వాడిని మూర్ఛపోయేట్టు చేసి తీసుకెళ్ళిపోతోంది అని చెప్పి ఈ దుర్మార్గుల్ని చంపేస్తాన్ని ఆగ్నేయాస్త్రాన్ని వేశాడు. ఆగ్నేయాస్త్రానికి సుబాహు చనిపోయాడు, అతడి తోడుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. దీంతో యజ్ఞం పరిసమాప్తమైపోయింది. ఋషులు వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకండి ఈ యజ్ఞం, విశ్వామిత్రుడు ఎందుకు యజ్ఞం చేశాడు? ఋషులు ఎందుకు సంతోషించారు? విశ్వామిత్రుడికి పొందాల్సింది ఏముంది? రాజు కాస్త ఋషి అయ్యాడు, ఋషి మహర్షి అయ్యాడు, మహర్షి బ్రహ్మర్షిగా అయ్యేదాకా ముందర రాజర్షి అయ్యాడు, ఋషి అయ్యాడు, మహర్షి అయ్యాడు, బ్రహ్మర్షి కూడా అయ్యాడు. ఇంకా పొందాల్సిందేం లేదు. బ్రహ్మర్షి అయ్యాడు అంటే దేని మీద శత్రుభావన ఉండదు, ఏది పొందాలని కోరికుండదు. ఈ విశ్వమంతా బ్రహ్మంలాగా వ్యాపించి ఉంటాడు, సమస్తాన్ని దైవంలాగా చూడగలడు. అటువంటి వాడు దేనికోసం యజ్ఞం చేశాడు? లోక కళ్యాణం కోసం. ముందర ఆ మాటే చెప్పాడు కదా, లోక కళ్యాణం కోసం చేశాడు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ సంతోషించారు, విశ్వామిత్రుడు సంతోషించాడు. దాంతో అప్పుడు అంటాడు, నీ వల్ల నా కోరిక తీరింది, మీ నాయనగారికి ఇచ్చిన మాట నిలబెట్టావు. అది కదా, విశ్వామిత్రుడు మళ్ళీ వదిలిపెట్టలా. నువ్వు మీ తండ్రి గారికి ఓ మాట ఇచ్చావు, నేనేం చెప్తే అది చేస్తానని నిలబెట్టావు. ఇందులో ఒక విశేషం కూడా ఉంది. మీ నాన్నగారికి ఇచ్చిన మాటను నిలబెట్టావు కదా, నీ చర్యతో సిద్ధాశ్రమం అన్న దాన్ని సార్థకం చేస్తా అన్నావు కదా, ఇది సార్థకమైంది అని నీ ఖ్యాతి ఈ రోజుతో రెట్టింపైంది అన్నాడు. యజ్ఞం పూర్తయింది కదా, అక్కడ హాయిగా నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తయ్యాక ఆ రాత్రికి అందరూ హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. 6 రోజులు చేసినటువంటి యజ్ఞం అంటే ముందు రోజు రాత్రితో ప్రారంభించి వీళ్ళు చేసినటువంటిది. అందరూ చక్కగా లేచారు, స్నానాధికారులు చేశారు. ఇప్పుడు ఏం జరగాలండి? విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణుడు ఎందుకు వచ్చారు? విశ్వామిత్రుడు యొక్క యజ్ఞాన్ని రక్షించడానికి రాక్షసుల బారి నుంచి. మిషన్ అకాంప్లిష్డ్. ఇప్పుడు ఏం చేయాలి? తిరిగి వెళ్ళిపోవాలి కదా, అది కదా లెక్క. కానీ ఆయన ఏం చెప్తాడో ఎదురు చూశారు. అది రామలక్ష్మణులు చేసిన పని. ఆయన పంపించేదాకా ఆగాలి కదా. వాళ్ళు స్నానాధికారులు నిర్వర్తించుకొని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, మేము మీ సేవకులం కదా, ఇప్పుడు ఆజ్ఞ ఏమిటి అని అడిగారు. అంతే తప్ప మీకు ఏం చెయ్యాలి అంటే, యజ్ఞం రాక్షసుల్ని చంపడంతో అయిపోయిందా, ఇంకా ఇక్కడ ఏమన్నా చెయ్యాలా? ఉండొచ్చు కదా, సీక్వెల్స్ ఉంటాయి కొన్నిసార్లు, కొనసాగింపులు. మరి వాటిల్లో ఏమున్నాయి అని అంటే, అప్పుడు అంటాడు ఇంకా ఆ మాట అంటూ ఉండగానే మహర్షులందరూ అన్నారు, ఇక్కడ మిథిలా నగరంలో మిథిలా నగర ప్రభు అయినటువంటి జనక మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు, మాతోరా ఆ యజ్ఞం చూడ్డానికి మనమందరం వెడదామన్నారు. వాళ్ళు మాతో రమ్మనల్లా, మనమందరం వెడదాం. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మేము పెడుతున్నాం, మీరు కూడా రండి అనడం ఒక పద్ధతి, మనమందరం యజ్ఞం చూడ్డానికి వెడతామన్న ఒక పద్ధతి. ఇందులో ఆర్డర్ ఉందా లేదా? ఆర్డర్ లేదు. మనమంతా ఒకటే కదా, మేము పెడితే మీరు అందులో పార్ట్ అనేటటువంటి ఆప్యాయతతో కూడినటువంటి ఒక చిన్న ఆదేశం ఉంది. రామాయణం చదివితే మాట్లాడడం నేర్చుకోవాలి, అది ప్రధానం. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి? మేమంతా పెడుతున్నాం, మీరిద్దరు కూడా రండి, లేదా మిమ్మల్ని తీసుకెడతాం, ఈ చెప్పడం వేరు. మనమందరం పెడుతున్నాం, మహర్షులందరూ అన్నారు. ఈ మహర్షులందరిలో విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడు కూడా అన్నాడా అంటే అనలా, వాళ్ళు అంటున్నారు ఈయన కూడా అందులో భాగం. నేనే మహర్షులు చెప్పిన మాట వింటున్నాను, మరి మీరు వినాలా అక్కర్లేదా? ఎక్కడ చెప్పరు, కొన్ని చెప్పకుండానే విషయాలు జరిగిపోతూ ఉంటాయి. నో ఆప్షన్ కాదు, ఆప్షన్. అసలు ఆప్షన్ ఏమిటి? మనమంతా ఒకటి చేస్తున్నాం అంతే. ఆప్షన్ అంటే 3, 4 ఇచ్చి ఏం చేస్తామని అడిగితే ఆప్షన్. అసలు ఆప్షను లేదు, అడగడము లేదు, ఏం లేదు, మనం అంతా చేస్తున్నాం అంతే. మనం చేద్దామన్నప్పుడు ఉన్న దానికి మీరు చెయ్యండి, మీరు నాతో పాటు చేయండి, మీరు కూడా చేయండి అన్నదానికి దెర్ ఇస్ ఎ హెల్ ఆఫ్ ఎ డిఫరెన్స్ కదా.
అంటూ సరే అక్కడ నువ్వు మీ తమ్ముడు మాతో గనక వస్తే మీకు తాయిలం ఉంది అక్కడ. ఏమిటో తెలుసా? మనమందరం వెళ్తున్నాము, అక్కడికి వెళ్తే మీకు ఇష్టమైంది ఏమిటి అంటే అక్కడ మహాద్భుతమైన ధనస్సు ఒకటి ఉంది. దాన్ని మీరు చూడొచ్చు. అది సాటి లేనటువంటి గొప్పది. అది ఒక యజ్ఞంలో దేవతలు మిథిలాధిపతి అయినటువంటి దేవరాతుడికి ఇచ్చారు. అంటే ఈ జనకుడికి చాలా తరాలు ముందు వాడు దేవరాతుడు. అంటే దేవతల్నే తీసుకురాగలిగిన వాడని అర్థం దేవరాతుడు అనే పదానికి అర్థం. ఆయనకి దేవతలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ధనుస్సుని వాళ్ళు వంశపరంపరగా పూజించుకుంటూ ఉన్నారు. దానిని మనం చూడవచ్చు. అది ఎట్లాంటిదంటే దేవతలు, రాక్షసులు, యక్షులు, ఇలాంటి దేవగణాలు, రాజకుమారులు అందరూ దాన్ని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంతకన్నా ప్రయత్నం చేశారు అంతే.